ఆడదాని వల్ల రాజ్యాలు కూడా కూలిపోతాయంటారు. అచ్చం అలాంటి ఘటనే ఇది. ఈ ఫోటోలో కనిపిస్తున్న జంటను చూడండి. ఇది నేపాల్ యువరాజు దీపేంద్ర మరియు అతని ప్రియురాలు దేవయాని. ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు కదా. కానీ ఈ ప్రేమ కథ ఒక దారుణమైన రాజకుటుంబం హత్యాకాండకు దారితీసింది అని మీకు తెలుసా? 2001 జూన్ 1 రాత్రి మద్యం, మాదక ద్రవ్యాల ప్రభావంలో ఉన్న యువరాజు దీపేంద్ర తన కుటుంబంలోని 9 మందిని M16 రైఫిల్తో ఇష్టం వచ్చినట్టు ఓ పిచ్చివాడిలా కాల్చి చంపాడు. ఇందులో అతని తల్లిదండ్రులు రాజు బీరేంద్ర మరియు రాణి ఐశ్వర్య కూడా ఉన్నారు. దీని వెనుక కారణమేంటంటే తను ప్రేమించిన దేవయానిని వివాహం చేసుకునేందుకు తల్లిదండ్రులు అనుమతించలేదు. పైగా ఆమెను చేసుకుంటే ఆస్తి, రాజపదవి ఇవ్వమని హెచ్చరించారు. ఆ ఆవేశంలోనే ఈ దారుణానికి తెగబడ్డాడు యువరాజు దీపేంద్ర. అంతటితో ఆగలేదు. దీపేంద్ర తనను తాను కాల్చుకుని కోమాలోకి వెళ్లిపోయాడు. అదే సమయంలో దీపేంద్ర రాజుగా ప్రకటించబడ్డాడు. రాజుగా ప్రకటించిన 3 రోజుల తర్వాత అతను కూడా మరణించాడు. ఇది కేవలం ప్రేమ, ఆవేశం వల్ల జరిగినదా లేక మరొక రహస్యం దాగి ఉందా అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది.